చాలా రిచ్ పని రాక్షసుడు తొలి ట్రిలియనీర్ ఎలన్ మస్క్ అట. నివసించేది కేవలం 450 చదరపు అడుగుల ఫ్లాట్లో నివసిస్తారట. స్పేస్ ఎక్స్ ఐపీఓ ద్వారా ఒక్కరోజు మస్క్కు వచ్చిన లాభం అంబానీ సంపదకు దాదాపు రెట్టింపట. మస్క్ కలెక్షన్లో ప్రైవేటు జట్లు, విలాసవంతమైన వింటేజ్ కార్లు, ఖరీదైన పలు చేతి గడియారాలట. 4 భాగస్వాముల ద్వారా 14 మంది పిల్లల్ని కన్నాడట. 4 భార్యలట, 14 మంది పిల్లలట. వారి కోసం ఆస్టిన్లో విలాసవంతమైన మ్యాన్షన్ ఒకటి ఉందట. చూడు ఎట్లుందో. స్పేస్ ఎక్స్ షేర్లు సూపర్ హిట్ కావడంతో ఎలన్ మస్క్ ఆస్తుల నికర విలువ ఒక్క రోజులోనే $164.8 బిలియన్ అంటే దాదాపు 15 లక్షల కోట్లట. 15 లక్షల కోట్లు అంత మేర పెరిగి ప్రపంచంలోనే తొలి డాలర్ ట్రిలియనియర్గా అవతరించిన సంగతి తెలిసింది. స్పేస్ ఎక్స్ ఐపీఓకు వెళ్ళిన ఒక్కరోజే పెరిగిన మస్క్ సంపద రిలయన్స్ అధినేత ముఖేష్ అంబానీ మొత్తం సంపద కంటే దాదాపు రెట్టింపట. అంటే దాదాపుగా 1.9 రెట్లు ఎక్కువ సంపాదన మస్క్ దగ్గర ఉందట. ఇటీవలే 5,000 కోట్లతో రెండో కుమారుడు అనంత్ పెళ్లి చేసిన ముఖేష్ అంబానీ మొత్తం ఆస్తుల విలువ, ఆయన కొడుకు పెళ్లి 5,000 కోట్లతో చేసినట్టు అంబానీ. ఆ అంబానీ మొత్తం ఆస్తుల విలువ, ముఖేష్ అంబానీ ఆస్తుల విలువ $89.7 బిలియన్ అట. అంటే ఇంచుమించుగా 8.5 లక్షల కోట్లకు కాస్త అటు ఇటు అట. అదే మస్క్ సంపద 1.3 ట్రిలియన్ డాలర్లు. మన కరెన్సీలో అక్షరాల 1,22,00,000 కోట్లట. 1,22,00,000 crores. మనం ఊహించలేనంత పెద్ద సంఖ్య ఇది. ఇంత సంపద ఉన్న మస్క్ ఉండేది లంకంత కొంపలో కాదు, టెక్సాస్లో కేవలం 400 చదరపు అడుగుల విస్తీర్ణం ఉండే ఇంట్లో ఉంటాడట. అందులో ఒక పడక గది, ఒక హాలు, ఒక కిచెన్, ఒక బాత్రూమ్ ఉంటాయట. మస్క్ ఇంత చిన్న ఇంట్లో ఉండడానికి కారణం విలాసవంతమైన విల్లాలు, ఖరీదైన గృహాలను ఆస్తులుగా కంటే ఖర్చుగా చూస్తారట. వాటిని కొనడం వల్ల ఖర్చే తప్ప రాబడి ఉండదని, వ్యక్తిగత విలాసాలకు డబ్బు ఖర్చు చేయడం వృధా అని, దానికి బదులు వ్యాపారం మీద ఖర్చు పెట్టడం వల్ల లాభాలు సంపాదించవచ్చని మస్క్ చెప్తున్నాడట. అలాగని మస్క్ అసలు ఆస్తులేమీ కొనలేదా అంటే, అసలు విలాసాలకే ఖర్చు పెట్టలేదా అంటే అలాంటిదేమీ లేదు. ఇల్లు విషయంలోనే ఆయన పొదుపు, విలాసాలకు మాత్రం కుదవలేదు. ఇండ్ల విషయానికి వస్తే తన 14 మంది పిల్లలు, వారి తల్లులు ఉండడానికి ఆస్టిన్లో పెద్ద మ్యాన్షన్నే కొన్నారట. దాని ఖరీదు అక్షరాల 330 కోట్లకు పైమాటే. ఇక ప్రయాణాల కోసం ఆయనకు 2 సొంత గల్ఫ్ స్ట్రీమ్ G550 జెట్ విమానాలు ఉన్నాయి. ఒక్కో విమానం విలువ దాదాపు $14 మిలియన్, అంటే దాదాపు 132 కోట్లట. 6,000 మైళ్ళ దూరం ఆగకుండా ప్రయాణిస్తాయట అవి. ఇక 1977లో వచ్చిన జేమ్స్ బాండ్ సినిమా ద స్పై హూ లవ్డ్ మీ సినిమాలో బాండ్ పాత్రధారి రోజర్ మూర్ ఒక కారు వాడతాడట. ఆ కారు ఎట్లుంటుందట అంటే నీళ్ళలోకి వెళ్ళగానే సబ్మెరైన్లా మారిపోతుందట ఆ కారు. ఆ సినిమాలో మస్క్ ఆ పాత కారును $1 మిలియన్ వెచ్చించి కొన్నాడట. అంటే దాదాపు 9 కోట్లు పెట్టి కొన్నాడట. ఆ తర్వాత టెస్లా తయారు చేసిన సైబర్ ట్రక్ను చూస్తే ఆ సబ్మెరైన్ కారు పోలికలు బాగా కనిపిస్తాయి. అదొక్కటే కాదు, ఆయన కార్ల కలెక్షన్లో మెక్లారెన్ F1, క్లాసిక్ పోర్షో 911 వంటి అధునాతన కార్లు, 1920 నాటి ఫోర్డ్ మోడల్ టీ, 1967 నాటి జాగ్వార్ ఈ టైప్ వంటి వింటేజ్ కార్లు చాలా ఉన్నాయట. ప్రపంచంలోని ఇతర సంపన్నులందరి దగ్గర ఉన్నట్టే మస్క్ దగ్గర కూడా అత్యంత ఖరీదైన చేతి గడియారాల కలెక్షన్ ఉంటుందట. $50,000 విలువైన వాచ్ ఉందట. $2 లక్షల విలువైన రిచర్డ్ మిల్లే వాచ్ వంటివి ఆయన కలెక్షన్స్లో ఉన్నాయి. $2 లక్షల వాము. మస్క్ కోసం అమెరికాలోని సెలబ్రిటీ జ్యువెలర్ బెన్ బాలర్ $37,000 విలువైన ఒక ఉంగరాన్ని తయారు చేసి ఇచ్చిందట. సో ఇట్లా ఇక మామూలుగా లేదైన సంపద. మస్క్ కొడుకు అతడి కంటే ఘనుడు. ప్రపంచంలో తెలివైన వాళ్ళంతా ఎక్కువ మంది పిల్లలను కనాలి, లేకపోతే నాగరికత అంతరించిపోతుంది అని మస్క్ అభిప్రాయం అట. జననాల రేటు పడిపోవడం భూమికి ముప్పుగా పరిగణిస్తారు. అందుకు ఆయన ఇప్పటిదాకా 14 మంది పిల్లలకు జన్మనిచ్చిందట. వాళ్ళ పేర్లు పెట్టడంలో కూడా ఆయన చాలా భిన్నమైన అభిరుచులను కనబరిచారు. రోమన్, గ్రీకు దేవతల పేర్ల నుంచి లెక్కల్లో ఆల్జీబ్రాలో వాడే ఎక్స్ దాకా చిత్ర విచిత్రమైన పేర్లు పెట్టిండట. మొదటి భార్య జస్టిన్ విల్సన్ ద్వారా మస్క్కు 6 పిల్లలట.
అయితే వారిలో 2002లో జన్మించిన మొదటి కొడుకు నెవాడా అలెగ్జాండర్ 10 వారాల వయసులోనే చనిపోయిందట. తర్వాత ఆమెకు 2004లో కవలలు పుట్టిరట. 2006లో మళ్ళా 3 పిల్లలట. మస్క్ రెండో భాగస్వామి, మూడో భాగస్వామి 4 ఇట్లా 14 మందిని కన్నాడట.